2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే పాయింట్, బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. అమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. నాకు పెన్షన్ వస్తుంది, బాబు గారి ప్రభుత్వం 6,000 వస్తుందండి. నేను మంచిగా మేలు పొందుతున్నాను. ఈ పెన్షన్ అనేది కూడా మాకు అందుతుంది. చాలా టేస్టీగా ఉందండి. 5 రూపాయలకి ఇంత మంచి భోజనం వస్తుందంటే అసలు ఊహించలేము. అన్న క్యాంటీన్లో భోజనం పెట్టడం అనేది చాలా మంచి పథకం అనేది, చాలా బాగుంది. అన్న క్యాంటీన్ బాగుంది అన్న, మెయిన్నెస్ బాగుంది, అన్ని ఫుడ్ అంతా చాలా బాగుంది. తల్లికి వందనం పడ్డాయి. ఇలా స్కూల్ ఓపెన్ అవ్వగానే డబ్బులు పడడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా 2 పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున 26,000 పడింది. 2 పిల్లలకి మాకు చాలా హ్యాపీగా ఉందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తల్లికి వందనం డబ్బులు మా అకౌంట్ లో జమ అయ్యాయి. చంద్రబాబు నాయుడు సీఎం గారికి ధన్యవాదాలు. తిరిగి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మాకు చంద్రబాబు పుణ్యం అంతా మాకు బాగా పడ్డాయి. ఆటో వాళ్ళకి 15,000 పడినాయా మీకు? పడినాయండి. ఏది 15,000 పడినాయి. పట్ట మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. సీఎం గారు అన్న మాట ప్రకారం చేశారు. ఆటో వాళ్ళకి 15,000 వేశారు, మీకు పడిందా? పడేయండి. ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి 15,000 వేశారు, పడిందా మీకు? పడినాయి అన్న, చాలా బాగుందన్న, చాలా హ్యాపీ అన్న. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకైతే చాలా మనీ సేవ్ అవుతుంది. సో చాలా హ్యాపీగానే ఉంది. ఫ్రీ బస్ పెట్టడం వల్ల బాగుంది, హ్యాపీగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిందని శ్రీశక్తి పథకం బానే ఉంది. అన్నదాత సుఖీ భవ డబ్బులు పడిందా మీ అకౌంట్ లో? పడినాయండి. 7,000 రూపాయలు పడ్డాయండి. చాలా సంతోషంగా ఉందండి. అన్నదాత సుఖీభవ 7,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులందరికీ ఆనందంగా ఉంది. ఇన్ని మత్స్యకారులు ఆపేశారని 20,000 రూపాయలు పడిన వాళ్ళ సంతోషంగా బాగున్నారు. 20,000 ఇంట్లో అలా పుష్కారం చేసుకుని బతకడం హ్యాపీ. మరి 2 నెలల నుంచి ఆటకాలేదు, ఇలా కూర్చొని ఉన్నాము, తిన్నాము. మరి 20,000 పడక మీ సంతోషంగా ఉండి 2 నెలలు మత్స్యకారులు వేటకెళ్ళకుండా ఉంటున్నారు. వాళ్ళు జీవనోపాధి కోసమే 20,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయలు లేక 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం వేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జాబ్స్ క్రియేట్ అవ్వాలంటే మెయిన్గా ఈ డేటా సెంటర్స్ ఉండడం అనేది చాలా అవసరం. అందులో గూగుల్ లాంటి పెద్ద సంస్థ మన వైజాగ్ వచ్చిందంటే మన ఆంధ్ర వాళ్ళు ఇంకా ఎక్కడికి వలసలేకుండా ఇక్కడ ఉండడం చాలా ఆనందకరం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, యాక్సెంచర్ కానీ, కాగ్నిజెంట్ కానీ, TCS కానీ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐ హోప్ ఇది చాలా పెద్దగా విస్తరిస్తుందని అనుకుంటున్నాను.